నందమూరి బాలకృష్ణ మాసివ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్గా అఖండ 2 రూపొందుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై ఈ మూవీని రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రాజెక్టు ప్రకటించిన దగ్గర నుంచి రాకెట్ వేగంతో ఈ మూవీని షూటింగ్ని దర్శకుడు బోయపాటి శ్రీను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంతవరకు వరుస ఫ్లాప్లని ఎదుర్కోవడంతో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకొని మళ్ళీ ట్రాక్లోకి రావాలనే పట్టుదలతో ఈ మూవీ షూటింగ్ని పరుగులు పెట్టిస్తున్నాడు. అదితి శెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలోను బాలయ్య అఘోరా పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అయితే అఖండ సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్న బోయపాటి శ్రీనుకు బాలయ్య ఇటీవల మనస్పర్ధలు తలెత్తాయని, దానికి బోయపాటి క్రియేట్ చేసిన త్రిశూలం ఓ కారణమని ప్రచారం జరిగింది. అఖండలో బాలయ్య ఆయుధం త్రిశూలం, అలాగే సీక్వెల్లోని అదే యుద్ధాన్ని తిరిగి వాడాలనుకున్నారు. కానీ బోయపాటి దానికి కొన్ని మార్పులు చేసి త్రిశూలంపై భాగంతో చిన్నపాటి గదును ఏర్పాటు చేయించుకున్నారట. దాన్ని చూసిన బాలయ్య తాను పురాణాల్లో ఇలాంటి త్రిశూలాన్ని ఎక్కడ చూడలేదని పెదవి విరిచారట. దానికి బోయపాటి ఇలాంటి ఆయుధం ఉందని, సినిమాలో అలాగే ఉంటుందని చెప్పడంతో బాలయ్య ఫీల్ అయ్యారట. ఇదేంటి ఇలా చేస్తున్నాడని నొచ్చుకున్నారని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మేకర్స్ ఆదివారం ఓ పోస్టర్ని విడుదల చేసింది. బాలయ్య పుట్టినరోజు జూన్ 10. ఈ సందర్భాన్ని అఖండ 2 టీం ఈ మూవీ టీజర్ని రిలీజ్ చేయబోతోంది. ఈ విషయాన్నే వెల్లడిస్తూ ఆదివారం ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఇందులో త్రిశూలం అందరి దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారింది. నందితలతో త్రిశూలాన్ని డిజైన్ చేసిన తీరు, మధ్యలో శివుడు 3వ కందుని తలపిస్తూ డిజైన్ చేయడం ఆకట్టుకోబోతుంది. గతంలో త్రిశూలంపై